హలో అండి. నేనైతే మళ్ళీ మన ఇక్కడ కాళీ మందిరం ఉంది మా దగ్గరలో, అక్కడికి వచ్చేసాను. యాక్చువల్గా మా స్టాఫ్ అంటే తెలిసిన ఆవిడ పూజకి చెప్పింది. వాళ్ళ అమ్మగారికి చనిపోయే సంవత్సరం అయింది అనేసి అక్కడికి పూజ పెట్టింది ఆవిడ. ఇవ్వండి అంటే చాలామంది వస్తారు అనుకుని, కాకపోతే వర్షం బట్టి ఎవరు రాలేకపోయారు. ఇంక 4-5 మెంబర్సే వచ్చాం. పూజ స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు. ఇదిగోండి ఈవిడ శారదమ్మ గారు అనేసి ఈవిడ. ఇదిగోండి ఇక్కడ ఈవిడ విగ్రహం పెట్టున్నారు. ఇక ఇక్కడ వాళ్ళ ఆయన గారు ఇక్కడ ఉన్నారు, రామకృష్ణ గారు అని. ఇతను కాళీమాతకి చాలా భక్తుడు. అతని కళలో అంటే కాళీమాత కనిపించిందని అతను పూజ చేసుకున్నారు. వాళ్ళ విగ్రహానికి ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఒక బిల్వదళం, మళ్ళీ పువ్వు అంటే మందార పువ్వు వేసి మేము అక్కడ అమ్మ అంటే కాలు కరిపిస్తాం అక్కడ. చూడండి పూజ అంటే చాలా బాగా అయింది. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఎలా చేశారు వీళ్ళు. అంటే మనలాగే వీళ్ళు కూడా సంవత్సరం అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా అంటే గుడిలో పెట్టుకుంటారండి. మనమైతే ఇంట్లో పెట్టుకుంటాం కదా. ఇది ప్రసాదం పెట్టారు. ఆ తల్లిని మీరు కూడా దర్శనం చేసుకోండి. చూడండి ఎలా బాగా కనిపిస్తుంది కూడా ఆ తల్లి కాళీమాత. తల్లి పూజ అయిపోయింది ఈరోజు ఇక్కడ. అంటే వీళ్ళ అమ్మగారికి ఈరోజు చనిపోయి సంవత్సరం అయినేసి పూజ పెట్టుకున్నారు తాను ఆవిడ. మాకు అందరు తెలిసింది. ఈ ప్రశాంత్ తీసుకుని అందరు పంచుతారు ప్రసాదం. చూడండి నాతో పాటు ఉన్న ఈవిడ పాప కాదండి, ఆవిడండి, ముసలావిడ. ఈవిడ అంటే కొంతమంది హేళన చేస్తారు కానీ చాలా తప్పండి. ఈవిడికి ఆ దేవుడు ఇచ్చిన వరం అండి. చూడండి ప్రసాదం చాలా బాగుంది. అంత ప్రసాదం తింటున్నారు మొత్తం. ఇంకా చూడండి వర్షం చాలా గట్టిగా వచ్చింది, అయినా కూడా మేము ఇక్కడ అంటే భోజనం చేస్తాం. చూడండి అంటే నేను అడుగుతున్న వాళ్ళకి ఎలా ఉంది అనేసి, వర్షం చూడు ఎలా ఉంది అనేసి ఆవిడ కూడా బెంగాలీలో అంటుంది చాలా బాగుంది అనేసి. నల్ల అంటే యాక్చువల్ తమిళ్ అనుకుంటే నేను లేదు తెలుగు అని చెప్తే బాగుందని చెప్తుంది. చాలా బాగుంది అనేసి వాళ్ళు కూడా నన్ను తినిపిస్తారు. చూడండి చాలా హ్యాపీగా అనిపించింది ఆవిడతో నేను మాట్లాడగాను. వాళ్ళు నా పైన ప్రేమ చూపిస్తుంది. చూడండి అంటే కొంత సమయంలో కొద్ది టైంలో అయినా మేము కలుసుకున్నాం. ఆవిడ చాలా మంచిగా చూడాను అంటే సొంత బిడ్డలా చూస్తుంది ఆవిడ కూడా అండి. చూడండి ఒకళ్ళు చూసి మనం ఏది అనుకోకూడదు, వాళ్ళు ఉన్న ప్రేమ అదే చాలండి. చూడండి ఆవిడ యూట్యూబర్ కూడా తనండి, చాలా బాగా యూట్యూబ్ రన్ చేస్తుంటాను. 4 ఛానల్స్ ఉన్నాయి ఆవిడది. చూడండి ఇక్కడ మా అమ్మ తల్లికి సింధూరం ఇస్తున్నారు. बहन हम लोग को जो काली मंदिर है, बेंगेश्वर काली मंदिर, यहाँ पे पूजा करके ये आलता सिंदूर लगाने से अपना अपना पति का लंबा आयु बढ़ता है। इसीलिए आपको ये देता, आप हमेशा लगाना, आपका पति का लंबा आयु होएगा, बढ़ेगा। ठीक है చూడండి ఈరోజు అమ్మ ఆశీర్వాదంకి కానుకగా నాకు ఒక సింధూరం హాల్తే ఇచ్చారు. చాలా బాగుంది. ఈరోజు ఆశీర్వాదం తీసుకున్నా. ఇంకా అమ్మకి కూడా ఆశీర్వాదం తీసుకుంటా నేను. ఇంకా ఆ తల్లితో కూడా మనకి ఆశీర్వాదం దొరికింది. చాలా బాగుంది. నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. తల్లి ఆశీర్వాదం వచ్చింది. ఇంకందరూ కూడా ఇది కానుకగా ఇస్తున్నారు. భర్త అంటే చాలా హ్యాపీగా ఉంది. సరేనా? చూడండి ఈరోజు కాళీ మందిర్కి వచ్చాం కదా. ఈ అమ్మ గురించి చెప్తాం. మా ఖబర్ కుछ बोलिए ना, माँ कहाँ से आई है जो भी है.
చూడండి ఇది తల్లి గురించి ఏదో చెప్తామంటున్నారు ఈవిడ మాకు बोलो हम लोग तो दिगलीपुर था कि हाँ 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 हिंदी में बोलते हाँ बोलिए तो हम लोग तो दिगलीपुर में रहते तो हम लोग दिगलीपुर सुभाष ग्राम बाजार का अंदर में दक्षिणेश्वर का ये माँ है చూడండి ఈవిడ అంటుంది మన దిగ్లీపూర్లో దక్షిణేశ్వర కాళీమా ఉంది ఈవిడ గురించి చెప్తుంది ఆవిడ ఇంకా అక్కడ కూడా వెళ్తారు ఆమె बोलिए इनका नाम बोलिए ये हमारे एखाने मतलब इनका क्या है महत्व बोलिए महत्व ये ना हाँ। ये माँ का पूजा करते थे అచ్చా ఈతను మన తల్లి కాళమ్మని పూజ చేసేవారట అందుగురించి ఇక్కడ ప్రసిద్ధిగా విగ్రహం రూపంలో పెట్టేశారు ఇక్కడ వాళ్ళ ఆవిడ కూడా ఉంది और ये ना सुनिए ये ना माँ का दर्शन मिला అతనికి అమ్మ తల్లి దర్శనం దొరికిందని ఈవిడ చెప్తుంది ఇదిగోండి ఈవిడికి ఇస్తున్నాం చూడండి ప్రసాదంగా తల్లి ఆశీర్వాదంలో ఇస్తున్నాము ఈ కుంకుమ ఆల్తేది చాలా అదృష్టం అంటే అదృష్టవంతం జరుగుతుంది మనకి సరేనా ఈవిడ తాలూకా దేవరాణి అంటే తోడుకోడలు ఈవిడికి ఇస్తుంది ఈవిడ సరేనా ఇక ఇతని తాలూకా వాళ్ళ ఆవిడకి చెప్తారు అతను ఇంకా बोलिए इधर ही नाम था శారద शारदा ఈవిడ గురించి చెప్తారు ఈవిడ बोलिए ये जे राम प्रसाद दे रामकृष्ण ठाकुर उन्हें नीचे शारदा ఈవిడంటే अर्धंगिनी बोले अर्धंगिनी రామకృష్ణ రామకృష్ణ గారి వాళ్ళ ఆవిడ గారట ఎందుకంటే అతనికి ఈవిడికి మన కాలమ్మది అంటే దర్శనం దొరికింది అందు గురించి ఇక్కడ ప్రసిద్ధిగా పెట్టారు చాలా బాగా అనిపించింది నాకైతే తెలియదు యాక్చువల్గా ఈవిడ చెప్తుంది ఈవిడ అమ్మ సరే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది మా అమ్మ తల్లి ఆశీర్వాదం దొరికింది మాకు సరే మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు ఓకే మళ్ళీ కలుద్దాం చూడండి ఇది ఈ మందిలో అంటే ఆశీర్వాదం వల్ల ఆ పిక్చర్ ఇది వేసుకొని అంటే గుడికి రావాలనేసి ఈవినింగ్ పూజ చేస్తుంది এটা করে ডেলে আমি সন্ধ্যা পুজো করবো মায়ের নামে প্রার্থনা করবো পরিবার নিয়ে ভালো থাকি এই প্রার্থনা মার কাছে করি আমার স্বামী সংসার আর বাচ্চা কাচ্চা নিয়ে সবাইকে নিয়ে জানি সুখে থাকতে পারি সপরিবারে ভালো থাকি নমস্কার ఇక మేము ఒక్కొక్క సెల్ఫీలు తీసుకున్నాండి ఆ తల్లితో చాలా బాగా అనిపించింది ఈరోజు తక్కువ మెంబర్స్తో జస్ట్ చిన్నగా పూజ చేసుకున్నాం అదిగోండి వాళ్ళందరం చాలా బాగా అనిపించింది మీరు కూడా ఆ తల్లిని దర్శనం చేసుకోండి చాలా బాగా ఓకే అయిపోయింది ఇక్కడ వర్షం ఫుల్గా వస్తుంది అందరూ వెళ్ళిపోయారు మొత్తం చాలా వర్షం పెట్టుకుంది ఈరోజు వెళ్ళాలి ఇప్పుడు గుడికి ఓకే మళ్ళీ కలుద్దాం బాయ్